వెల్కమ్ బ్యాక్ టు రాకేష్ కార్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రివ్యూ కియా సెల్టస్ సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ ఆల్రెడీ పాపులర్ ఎస్యూవీ అయింది. సెకండ్ జనరేషన్ ఇప్పుడు మన ముందు తీసుకొచ్చారు అప్డేటెడ్ ఫీచర్స్తో, లైక్ అడాస్ లెవెల్ 2 ఫీచర్స్. అదేవిధంగా మనకి ఫ్రంట్ గ్రిల్ అయితే మనకి చేంజ్ అయ్యింది, మనకి క్రూజ్ కంట్రోల్స్ కూడా చాలా చేంజ్ చేశారు, చాలా ఫీచర్స్ ఉన్నాయి. లెట్స్ లుక్ ఎట్ వన్ బై వన్ డీటెయిల్ రివ్యూ. ప్రీవియస్లీ నేనైతే హోండా వెన్యూ చేశాను, అది వచ్చేసరికి హై అండ్ వేరియంట్ చేశాను. కానీ చాలా మంది కూడా ఏంటంటే మిడ్ వేరియంట్ చేయమంటారు అడిగారు. సో ఇప్పుడు నేను చేస్తుంది కియా సెల్టస్ కూడా, ఇది వచ్చేసరికి మిడ్ వేరియంట్ HTX. మనకి హై వేరియంట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ లైన్స్ ఉంటాయి. ఇందులో 3 టైప్స్ ఉంటాయి. 1 ఈజ్ టెక్ లైన్, 2 ఈజ్ GT లైన్, 3 ఈజ్ ఎక్స్ లైన్. సో ఇప్పుడు ఇది మిడ్ వేరియంట్. సో ఈ వేరియంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, దీని యొక్క ఇంటీరియర్, ఎక్స్టీరియర్, అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది వెహికల్ యొక్క కీ చూస్తే ఇలా ఉంటుంది. అండ్ ఈ బటన్తో మనం లాక్ ది కవర్, అన్లాక్ ది కవర్ అండ్ ఓపెన్ ద బూట్. కీ చూస్తే స్మార్ట్ కీ లాగా కొంచెం యూనిక్ లుక్ అయితే ఉంది, ఎందుకంటే సెకండ్ జనరేషన్లో కీ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. సో ఫ్రంట్లో చూస్తే కియా లోగోతో, ముందున్న కియాకి కియా లోగో చేంజ్ చేయడం వల్ల నాకు డిఫరెంట్గా అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ ఏదైతే గ్రిల్ సెక్షన్ చేంజ్ చేశారో, ఈ గ్రిల్ అంతా కూడా ఒక ఎస్యూవీ సెగ్మెంట్ లుక్ అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది ఈ గ్రిల్ చేంజ్ చేయడం వల్ల. అండ్ అదేవిధంగా మనకి ఈ వెహికల్లో LED DRLs అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి ఏంటంటే LED DRLs అండ్ దిస్ హై బీమ్, ఇది లో బీమ్. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇండికేటర్. ఈ కింద చూసారా, ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఫాగ్ ల్యాంప్ కూడా LEDతోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం హై వేరియంట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి 3 వెర్టికల్ లైన్స్ లాగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకి కెమెరా ఉంటుంది, అడాస్ లెవెల్ 2 ఉంటుంది, రాడార్ ఉంటుంది, 6 పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తాయి. మిడ్ వేరియంట్ కాబట్టి మనకి ఇందులో 4 పార్కింగ్ సెన్సర్స్ మాత్రమే వస్తున్నాయి. సో మనకి డాష్ క్యామ్ కూడా లేదు, ఏదీ లేదు, ఎందుకంటే ఇది మిడ్ వేరియంట్. ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోనట్ అనేది మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, మనం ఎలాంటి హోల్డ్ చేయవసరం లేదు ఇక్కడ. అదేవిధంగా ఇది వచ్చేసరికి ఏంటంటే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. దీని మైలేజ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది వచ్చేసరికి 17 km/h అని చెప్తున్నారు. బట్ మనకి రియల్ టైంలో చూస్తే 15, 16 అలా వస్తుంది. సో మనకి ఇది అదేవిధంగా ఇది మాన్యువల్, ఆటోమేటిక్. ఇప్పుడు ఒకసారి ఇంజిన్ సౌండ్ విందాం. ఎక్సలెంట్. కియా సెల్టస్లో టోటల్గా 3 ఇంజిన్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఈజ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అండ్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. డైమెన్షన్ విషయంలోకి వస్తే లెంత్ వచ్చేసరికి ఏంటంటే ప్లస్ 90 mm అయితే ఇంక్రీజ్ చేశారు, విత్ కూడా 30 mm అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ హైట్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం 10 mm అయితే డిక్రీజ్ చేశారు. అండ్ వీల్ బేస్ కూడా 80 mm అయితే ఇంక్రీజ్ చేశారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ప్లస్ 10 mm అయితే ఇంక్రీజ్ చేశారు. ఇవి కార్ యొక్క డైమెన్షన్స్. టైర్ విషయంలోకి వస్తే నాకైతే అలాయ్ వీల్స్ డిజైన్ అయితే నాకేం అంతగా అనిపించట్లేదు. సో మనకి హై వేరియంట్లో మనకి బ్రేక్ క్యాలిపర్స్ అనేది ఇంకొంచెం బెటర్ లుక్తో ఉంటుంది. సో డిజైన్ ఈజ్ ఓకే, నాట్ హై. అండ్ టైర్ సైజ్ వచ్చేసరికి 205/65 R16 అలాయ్ వీల్స్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హై వేరియంట్లో మనకి R18 అలాయ్ వీల్స్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూ కెన్ సీ ది మనకి కొంచెం ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. అండ్ అదేవిధంగా సైడ్స్ మనకి చాలా అంటే చాలా ఎక్కువ కట్స్ అనిపిస్తుంది. ఫ్రంట్ లుక్ చాలా బాగుంటుంది, రియర్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ మనకి అదే సైడ్ మాత్రం అంతగా ఏం అనిపించట్లేదు. మిర్రర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆటో ఫోల్డింగ్ ORVM. ఇక్కడ మనకి ఇండికేటర్స్ కూడా చూడొచ్చు. ఫ్లష్ కీతో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి రూఫ్ టైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ మోర్ లగేజ్. రియర్ సైడ్ చూస్తే రియర్ స్పాయిలర్ ప్రొవైడ్ చేశారు. ఈ లుక్ కొంచెం స్పోర్టీ లుక్ అయితే ఉన్నది. అండ్ అదేవిధంగా యాంటీఫెనాన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. బట్ మనకి ఏంటంటే ఇక్కడ రేంజ్ రోవర్ నుంచి వచ్చే హైలైటెడ్ ఫీచర్ లాగా ఈ రియర్ వైపర్ అనేది హిడెన్ లో ఉంటుంది, మనకి హిడెన్ లో ఉంటుంది రియర్ వైపర్ వచ్చేసరికి. అండ్ ఏదైతే మనం ఈ కనెక్టెడ్ టైల్ ల్యాంప్ చూస్తున్నామో
ఇదంతా కూడా మనకి కంప్లీట్ ఎల్ఈడితో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ లుక్ అయితే నాకు బాగుంది. రియర్ సైడ్ లుక్ బాగుంది, ఫ్రంట్ లుక్ కూడా బాగుంది. కానీ సైడ్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఎక్కువ కట్స్ లాగా అంతకే నాకైతే ఏమనిపించలేదు. అండ్ మనకి ఇక్కడ అదే విధంగా నాకు ఇంకొంచెం డిసప్పాయింటెడ్గా ఏమనిపించింది అంటే ఇండికేటర్. వాట్ ఈస్ దిస్ యా? మరి 3 ఇండికేటర్స్, చాలా ఇండికేటర్స్. ఇట్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇండికేటర్స్ అనేది అంతగా విజిబుల్గా ఉండవు. సైజ్ కొంచెం పెంచితే బాగుండు. దీని నుంచి ఇలాగ కనెక్షన్ ఏదైనా ఇచ్చుంటే బాగుండేది. సో ఎనీవే, సెల్టస్ హియర్ అండ్ కియా బ్యాచింగ్ హియర్. మనకి జీటీ లైన్ అదేవిధంగా ఎక్స్ లైన్ అయితే ఇక్కడ మనకి బ్యాచింగ్ ఉంటుంది. మనకి రియర్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే 4 పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సర్స్, రియర్ 4 పార్కింగ్ సెన్సర్స్. మనకి రియర్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది అండ్ అదేవిధంగా మనకి ఇది రిఫ్లెక్టర్. ఇది వచ్చేసరికి ఏంటంటే రివర్స్ లైట్. సో ఓవరాల్ లుక్ వచ్చేసరికి రియర్ కూడా మనకి స్పోర్టీ లుక్తో బాగానే ఉన్నది. అండ్ ఇది మనకి వచ్చేసరికి ఏంటంటే ట్విన్ హుక్. సో ఒకసారి బూట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. బూట్ స్పేస్ కూడా బాగుంది. ఎక్కడ కూడా వైరింగ్స్ లాంటివి కానీ అలాంటివి ఏమీ లేకుండా కొంచెం కంప్లీట్గా నీట్గానే ఉంది. మనకి ఇక్కడ లైట్స్ ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫర్ బెటర్ సేఫ్టీ పర్పస్ కోసం. అండ్ బూట్ స్పేస్ వచ్చేసరికి మనకి 447 లీటర్స్ అయితే పడుతుంది. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ హెలజన్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే ఇక్కడ ఒక హుక్తో ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మనకి ఇక్కడ సౌండ్ బాక్స్, ఇది నాకు తెలిసి సబ్-వూఫర్ ఇది. అదేవిధంగా ఇక్కడ ఒక హుక్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేర్ వీల్కి వస్తే, స్పేర్ వీల్ వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈస్ దిస్? ఇది మనకి అలాయ్ వీల్ అయితే కాదు, మనకి ఇది స్టీల్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసరికి కూడా మనకి ఇది R16తో ప్రొవైడ్ చేస్తున్నారు. సో టైర్ సైజ్ మాత్రం సేమ్ బట్ నాట్ ఎన్ అలాయ్. ఇది స్పేర్ వీల్. అదేవిధంగా మనకి ఇక్కడ సమ్ డీసెంట్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎనీవే ఓకే, చూడడానికి బాగానే ఉంది. ఇది మనకి 60-40 సీట్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి. సో యూ కెన్ ఈజీలీ యూజింగ్. సో నౌ ఇప్పుడైతే బూట్ స్పేస్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. యూ కెన్ సీ హౌ మచ్ బూట్ స్పేస్ హియర్. రియర్ సీట్స్కి సన్షీల్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక బెటర్ మూవ్ ఇందులో కూడా ఈ ఫీచర్ అనేది. బట్ ఇదంతా కూడా ఏంటంటే చాలా హార్డ్ ప్లాస్టిక్. యూ కెన్ సీ ఇక్కడ మాత్రం మనకి సాఫ్ట్ మర్చ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడైతే మనం ఆన్ చేయి పెట్టుకుంటామో ఇదంతా కూడా మనకి వన్ ట్యాప్ అయితే కాదు, మనం హోల్డ్ చేయాలి విండో అనేది డౌన్ అయినంత వరకు. ఇది ఒక స్పీకర్. అదేవిధంగా మనకి ఇక్కడ 2 లీటర్స్ బాటిల్ అయితే ఈజీగా సరిపోతుంది. గుడ్ స్టోరేజ్ హియర్. అండ్ సీట్స్ విషయంలోకి వస్తే డ్యూల్ టోన్ కలర్తో చాలా బాగుంది. ఐ లైక్ దిస్ కలర్ హియర్, రియల్లీ బాగుంది. లెగ్ రూమ్ అనేది కూడా బెటర్ అండ్ నీ రూమ్ ఆల్సో బెటర్. హెడ్ రూమ్ కూడా ఓకే. నా హైట్ వచ్చేసరికి 6 feet. మీరు ఇంకొంచెం నాకన్నా హైట్ ఒక 5 feet అలా ఎక్స్ట్రా ఉన్నారంటే అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ 6 feet బిలో ఉన్న వాళ్ళకైతే లెగ్ రూమ్ అండ్ హెడ్ రూమ్ అనేది చాలా బాగుంది. అండర్ థై సపోర్ట్ కూడా అంత కంఫర్ట్ లేదు కానీ బట్ ఓకే, మేనేజబుల్, బాగానే ఉంది. హెడ్ రెస్ట్ కూడా బాగానే ఉంది. ఇక్కడైతే మనకి గ్రిప్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఎల్ఈడి లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హుక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో బెటర్. అదేవిధంగా మనకి ఇక్కడ సెంటర్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ట్విన్ కప్ హోల్డర్స్. యూ కెన్ ప్లేస్ దిస్ 1 and 2 హియర్. సెంటర్లో కూడా మనకి ఏంటంటే థర్డ్ పర్సన్ అనేది కూర్చోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఇదంతా బాడీ అంతా కూడా ఫ్లాట్గా అయితే ఏమి ఉండదు. కొంచెం ఇక్కడ ఎలా కూర్చోవాలి. రియర్ సైడ్ ఛార్జింగ్ సాకెట్స్ అనేవి సీట్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ మనం అది ఇక్కడ పెట్టుకోవచ్చు. డీసెంట్ స్టోరేజ్ అయితే సరిపోతుంది మనకి. ఇది స్టోరేజ్ ఉంది. అదేవిధంగా ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి మ్యాగ్జిన్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి ఇది అడ్జస్టబుల్ సీట్ బెల్ట్.
ఎయిర్ బ్యాగ్స్తో ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇది 6 ఎయిర్ బ్యాగ్స్తో అయితే వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఐసోనిక్ చైల్డ్ సేఫ్టీ కోసం కూడా బ్యాక్ సీట్స్ అనేవి సపోర్ట్ చేస్తుంది. సీట్స్ డ్యూల్ టోన్ కలర్ లాగా ఓకే. మనకి హై వేరియంట్లో అయితే జీటీ లైన్ అండ్ ఎక్స్ లైన్లో అయితే ఇంకొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. ఇది మనకి మిడ్ వేరియంట్ కదా, సో సమ్ ఫీచర్స్ ఆర్ మిస్సింగ్. షట్టింగ్ దిస్ డోర్ అండ్ రిక్వెస్ట్ సెన్సర్ అనేది ఓన్లీ డ్రైవర్ సైడ్కి మాత్రమే ప్రొవైడ్ చేశారు, కో పాసెంజర్కి కూడా లేదు. సో ఓపెన్ చేస్తే యూ కెన్ సీ ది పవర్ కంట్రోల్ హియర్, మిర్రర్స్ అడ్జస్టబుల్, లాక్ ది డోర్స్ అండ్ అన్లాక్ ది డోర్స్. ఓన్లీ డ్రైవర్ సైడ్ ఒకరికే మనం వన్ ట్యాప్ అనేది ప్రొవైడ్ చేశారు, మిగతావన్నీ కూడా హోల్డ్ చేయాలి. ఇది చైల్డ్ సేఫ్టీ కోసం లాక్ ది విండోస్. అండ్ ఇక్కడ చూస్తే వెంటిలేషన్ సీట్ అనేది మనకి డోర్కి అటాచ్డ్గా ప్రొవైడ్ చేశారు. డ్రైవర్కి అండ్ కో పాసెంజర్ కూడా మనకి సేమ్ ప్లేస్లోనే ఉంటుంది వెంటిలేషన్ సీట్స్ అనేది. అండ్ అదేవిధంగా మన సీట్ అడ్జస్టబుల్ కూడా హై వేరియంట్లో అయితే మనకి ఇక్కడ ఉంటుంది ఆప్షన్. అండ్ మనకి చూడొచ్చు ఇది ambient లైన్స్ అనేది మనకి నచ్చిన కలర్స్లో మనం చూస్ చేసుకోవచ్చు, డిస్ప్లే సెట్టింగ్స్లో ఉంటుంది. సో స్టోరేజ్ కూడా బాగుంది. అండ్ 9 స్పీకర్స్ అయితే మనకి బోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సీట్స్ విషయంలోకి వస్తే డ్రైవర్ సీట్ అనేది మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి హై వేరియంట్స్లో మాత్రమే 10-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్ళాలన్నా సరే యూ నీడ్ టు హోల్డ్ లైక్ దిస్. ఓకే, అండ్ స్టీరింగ్ లుకింగ్ గుడ్, కొంచెం సాఫ్ట్ మెటీరియల్తో అయితే బాగుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్, ఇది హిల్ డిజైట్ కంట్రోల్, ఇది మనకి హెడ్ లైట్ లెవెలర్, అండ్ ఇది మనకి ఏసీ కంట్రోల్, ఇది బోనెట్ ఓపెన్ చేయడానికి. ఇది మనకి డ్యూల్ స్క్రీన్ మొత్తం మిక్స్ అయ్యి వస్తుంది. సో డిజిటల్ క్లస్టర్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్కి వెళ్ళి మనకి అరౌండ్ 32 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. సో ఇది మనకి వచ్చేసరికి ఏంటంటే హెజార్డ్ లైట్స్, ఇది మనం ఏసీ కంట్రోల్ స్క్రీన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి సెటప్, మనకి ఫేవరెట్స్ అన్నీ కూడా, అదేవిధంగా మీడియా కంట్రోల్, వాల్యూమ్ అడ్జస్టబుల్, సర్చ్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, మ్యాప్ ఇన్బుల్ట్గా ఉంటుంది. ఇది హోమ్ ఆప్షన్. ఇది వచ్చేసరికి టెంపరేచర్ కంట్రోల్, అది మన మోడ్స్, అండ్ ఏసీ ఫ్యాన్ అండ్ ఏసీ టెంపరేచర్. ఇక్కడ చూస్తే 3 సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి వైర్లెస్ ఛార్జర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాగుంది. అండ్ ఇది మనకి గేర్ బాక్స్, రివర్స్ అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి ఏంటంటే షార్ట్ స్టాప్ బటన్, ఇది మనకి పార్కింగ్ బటన్, అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే 360-degree కెమెరా, ఇది మన హ్యాండ్ బ్రేక్, ట్విన్ క్యూబ్ హోల్డర్స్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి అడ్జస్టబుల్ కాదు, జస్ట్ ఆర్మ్రెస్ట్ మాత్రమే ఇలాగా. అండ్ అడ్జస్ట్ అయ్యి ఉంటే పని బాగుండేది, ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ మనకి ఒక స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అదేవిధంగా 12 సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకి కో పాసెంజర్ కూడా ఏంటంటే వెంటిలేషన్ సీట్స్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో అదేవిధంగా సన్షీల్డ్ చూస్తే కో పాసెంజర్కి విత్ మిర్రర్తో ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఎక్స్టెండబుల్ అయితే కాదు, అడ్జస్టబుల్ మాత్రమే. గ్లౌ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇది కూల్డ్ గ్లౌ బాక్స్ కాదు, నార్మల్. సో డాష్ బోర్డ్ చూస్తే మొత్తం అంతా కూడా మనకి చాలా హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది. యూ కెన్ సీ సో మచ్ ఆఫ్ హార్డ్ ప్లాస్టిక్, ఇదైతే సాఫ్ట్ ఫ్యాబ్రిక్. అండ్ స్టీరింగ్ కూడా ఓకే, ఇది కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ కాదు, ఇది కొంచెం బెటర్గా ఉంది, ఇదే హార్డ్ ప్లాస్టిక్. సో ఇది దీని యొక్క సెట్టింగ్స్ అన్నీ కూడా. డ్రైవర్ సైడ్ మాత్రం మిర్రర్ లేదు, టికెట్ హోల్డర్ ఒకటే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూస్తే మనకి ఇది ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి. ఇది మనకి సన్ రూఫ్, ఇది మనకి అదేవిధంగా సన్ గ్లాస్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆటో డిమ్మింగ్ IRVM, ఎమర్జెన్సీ కాలింగ్, హుక్ ఓపెనింగ్ అండ్ కియా కనెక్ట్. స్టీరింగ్ విషయంలోకి వస్తే ఇదంతా కూడా మనకి క్రూజ్ కంట్రోల్స్, ఇక్కడ మనకి వాల్యూమ్ బటన్స్ అండ్ కాల్ ఆన్సర్ అండ్ డిస్కనెక్ట్ కాల్. ఓకే, బాగుంది. స్టీరింగ్ విషయంలో కూడా అంత ఓవర్ అయితే ఏం కాదు, కానీ ఇట్స్ ఓకే. మనకి హై వేరియంట్లో అయితే ఇక్కడ డ్రైవ్ మోడ్ అండ్ ట్రాక్షన్ మోడ్ మనం ఇక్కడ నుంచే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది చూస్తే మనకి హెడ్ లైట్ కంట్రోల్స్ ఇవి, అదే ఆటో వైపర్స్ అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈజీలీ క్లోజ్ విత్ వన్ ట్యాప్.
అదేవిధంగా సో మనకి ఇదంతా కూడా డిజిటల్ క్లస్టర్. ఇక్కడ నుంచి మనం క్లస్టర్ అనేది మనం యానిమేషన్స్ అవన్నీ ఇక్కడే మనం చూడొచ్చు. అండ్ ఇది మనకి హోమ్ స్క్రీన్. ఓకే, సో ఇది క్లస్టర్ యొక్క సెట్టింగ్స్ ఇవన్నీ కూడా. ఇవి ఒక ఫోన్ కాల్స్ ఇదంతా. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ ప్రొజెక్షన్, క్యాలెండర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వ్యాలెట్ మోడ్. అండ్ అదేవిధంగా వెహికల్ డయాగ్నోసిస్, నోటిఫికేషన్స్, ఆన్లైన్ మాన్యువల్, సెట్టింగ్స్లో మనకి ఏంటంటే ఈ ఒక వెహికల్ యొక్క సెట్టింగ్స్, అదేవిధంగా సౌండ్, ఫోన్ కనెక్షన్స్, యూజర్ ప్రొఫైల్, లేఅవుట్ వచ్చేసరికి ఏంటంటే మనకి 3 డిఫరెంట్ స్టైల్స్లో మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. స్టైల్ ఏ ఎల్లో కలర్ వస్తుంది, అండ్ స్టైల్ బి గ్రీన్ కలర్, స్టైల్ సి వచ్చేసరికి ఏంటంటే ఇది లిటిల్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో అయితే ఉన్నది. సో అండ్ మనకి ఇక్కడ డిస్ప్లే కూడా ఏంటంటే బ్రైట్నెస్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కెమెరా సెట్టింగ్స్, బ్లూ లైట్ ఫిల్టర్ అంతా కూడా. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ యాంబియంట్ సెట్టింగ్స్ అవన్నీ కూడా మనం ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. ఒక యాంబియంట్ లైట్స్లోకి వెళ్ళాం అనుకోండి, సీట్స్, లైట్స్, కన్వర్షన్స్, సీట్స్, లైట్స్, ఆన్ టచ్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. మనం ఆఫ్ చేయవచ్చు, 3 ఫ్లాషెస్ పెట్టవచ్చు, అదేవిధంగా 5 ఫ్లాషెస్ పెట్టవచ్చు, లేదంటే 7 ఫ్లాషెస్ అని పెట్టవచ్చు. సో వెల్కమింగ్ మిర్రర్ కూడా ఉంటుంది, అది మనకు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీకు యాంబియంట్ లైట్ చెప్పాను కదా, మనకి ఇక్కడ ఏంటంటే బ్రైట్నెస్ అనేది 10 వరకు సెలెక్ట్ చేసుకొని కలర్ వచ్చేసరికి ఏంటంటే మనకి నచ్చిన కలర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాంబియంట్ లైట్స్ అనేవి. సో ఇంకా ఇందులో యూస్ఫుల్ ఫీచర్ ఏమైనా ఉందంటే ఇక్కడ మనకి క్లైమేట్ కంట్రోల్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి స్పీడోమీటర్, ఇక్కడ వచ్చేసరికి మన ఆర్పిఎం, అండ్ ఇది మనకి ఫ్యూల్ ఇండికేషన్ చెప్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ టెంపరేచర్. సో ఇవి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా. సో ఒకసారి మనం మ్యూజిక్ అయితే ఎలా ఉంటుందో అనేది విందాం. సెల్టర్స్లో మనం 10 కలర్స్ అండ్ 2 డూల్ టోన్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క వేరియంట్కి ఒక్కొక్క ఇంటీరియర్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ముందుగానే చెప్పినట్టు ఇవి 3 ఇంజిన్స్. సెల్టర్స్ యొక్క బాడీ స్ట్రక్చర్ అది ఏ పిల్లర్ అండ్ బి పిల్లర్ అండ్ సి పిల్లర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. Thank you for providing this code. For more details, contact this number.